ఏపీ దశను మార్చేందుకు చంద్రబాబు వ్యూహాలు గీస్తున్నారా? టార్గెట్ 2047ను టీడీపీ బాస్ రీచ్ అవుతారా? P4 విధానంతో ఏపీ నెంబర్ 1 స్టేట్ గా మారబోతుందా? అసలు చంద్రబాబు చేపట్టిన P4 విధానం అంటే ఏంటి? దీంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగబోతుంది? చంద్రబాబు చైర్మన్ గా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది? దీనిపై ప్రతిపక్షాల వాదన ఎలా ఉంది? పాలనలో తనదైన ముద్ర వేస్తున్న చంద్రబాబు. పనుల్లో వేగం పెంచేందుకు చైర్మన్ గా చంద్రన్న. సంపద సృష్టించడంపై చంద్రబాబు దృష్టి. P4 విధానంలో పేదలకు సాయం చేయనున్న సంపన్నులు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. 2047 నాటికి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించాలని బాబు ప్లాన్. పరిపాలనలో సీఎం చంద్రబాబు తనదైన మార్కు వేస్తున్నారు. ఇప్పటికే సీఎంగా సక్సెస్గా దూసుకువెళుతున్న ఆయన ఇప్పుడు చైర్మన్ అవతారం ఎత్తారు. అవును, మీరు విన్నది నిజమేనండి. సీఎం చంద్రబాబు కాస్త చైర్మన్ చంద్రబాబు అయ్యారు. ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి, అన్ని పనులు పూర్తి చేయడానికి చైర్మన్ బాధ్యతలు కూడా ఆయన భుజానకెత్తుకుంటున్నారు. ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి, ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లడానికి ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ పాత్రను చేపట్టారు. సంపదను సృష్టించాలి, పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. సంపదను సృష్టించడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది ఆయన ఆలోచన. దీనికి ఆచరణాత్మక రూపం ఇవ్వడానికి ఆయన ఆలోచన P4 రూపుదిద్దుకుంటోంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, సామాజిక ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర 2047 దార్శనికత ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. P4 విధానం ప్రకారం టాప్ 10% సంపన్న వ్యక్తులు లేదా సంస్థలు పేద కుటుంబాల్లోని దిగువన ఉన్న 20% మందికి మద్దతు ఇవ్వాలి. పేద కుటుంబాలకు భూమి, ఇంటి నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, LPG కలెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని అమల్లో మరొక అడుగు ముందుకు పడింది. అలాగే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టడానికి ఏపీ సర్కారు జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం కింద 100% స్పెషల్ వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటైంది. దీనికి చైర్మన్గా సీఎం చంద్రబాబు ఉండగా మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక ఏపీకి 2 కళ్ళు వంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, మరొకటి రాజధాని అమరావతి. ఈ రెండింటినీ పూర్తి చేసే బాధ్యతగా తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు సీఎం చంద్రబాబు. జలహారతి, P4 ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నేతృత్వంలోనే అడుగులు ముందుకు వేయబోతున్నాయి. ఇలా సీఎం బాధ్యతలతో పాటుగా తన డ్రీమ్ ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళడానికి చంద్రబాబు చైర్మన్గా మారటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక సీఎం చంద్రబాబు చైర్మన్గా P4 సొసైటీ ఏర్పడింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైస్ చైర్మన్గా ఉంటారు. CEO మరియు డైరెక్టర్తో పాటుగా వారిని అనుసంధానించడానికి కాల్ సెంటర్, టెక్నికల్ టీం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీంను ఏర్పాటు చేస్తారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు గైడ్లను గుర్తించాలి. ఆగస్టు నాటికి ఈ సొసైటీకి నియమ నిబంధనలు రూపొందించబడతాయి. ధనవంతులు 5 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవడమే చంద్రబాబు లక్ష్యం.